హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మొన్న ఒక రోజు చెప్పాను కదా, బగారా రైస్లోకి జ్యూసీ చికెన్ ఎలా చేయాలో పార్ట్ 2లో చెప్తాను కదా. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే మనం చికెన్ని బాగా కడిగేసేసి నైట్ అలా నానబెట్టేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మార్నింగ్కి జ్యూసీలా బాగుంటుంది చికెన్. అంటే బాగా పడుతుంది కదా ముక్కలకి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే మనం నైట్ నానబెట్టేసుకున్న ముక్కల్లోకి ముందు మసాలా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ½ అవర్. ఎందుకంటే బాగా పడుతుంది ముక్కలకి, బాగుంటుంది టేస్ట్. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం ½ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా మసాలా వేసుకొని ముక్కలు, అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కొంచెం దగ్గరికి రానివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలి. అదంతా ఉడికేసాక అందులోకి కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి అయితే వేసుకోవాలి కొంచెం. తర్వాత కొంచెం